హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. కేరళ వాళ్ళు ఎక్కువగా చేసుకునే ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూపించేస్తాను. ప్లేట్లోకి కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ముందుగానే చూసి తక్కువగానే వేసుకోండి, కావాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోండి. ఒక హాఫ్ లెమన్ని మంచిగా జ్యూస్ ఎక్కువ ఉన్నది హాఫ్ స్క్వీజ్ చేసేసుకోండి. లెమన్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసి మొత్తం కలిపేసుకోండి. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ మిక్స్ అయ్యేటట్టు. ఆయిల్ తక్కువ పడితే ఇంకొంచెం వేసి కలిపేసుకోండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో పెట్టగానే. మసాలా పేస్ట్ మంచిగా కలిపేసుకోండి. ఆయిల్ సరిపోలేదని నేను ఇంకొక స్పూన్ కూడా వేస్తున్నాను. ఈ రెసిపీకి ఆయిల్ తక్కువగానే యూజ్ చేస్తాము, ఎందుకంటే నేను ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు, పాన్ ఫ్రై చేస్తాను హెల్దీగా. జనరల్గా ఫిష్ మ్యారినేషన్లో కూడా పెరుగు యూజ్ చేస్తారు, బట్ పెరుగు అండ్ ఫిష్ కాంబినేషన్ అంత మంచిది కాదంటారు. సమ్ స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటారు. సో దానివల్ల నేనైతే ఎప్పుడూ పెరుగు అండ్ ఫిష్ మిక్స్ చేయను. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్. మంచిగా మసాలా అంతా ఫిష్కి అప్లై చేసేసేయండి. లోపల సైడ్ ఎక్కువ అప్లై చేయకండి, ఎందుకంటే మనం ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. అదే డీప్ ఫ్రై చేసే ప్రాసెస్ అయితే మాత్రం లోపల కూడా ఎక్కువ అప్లై చేసేయచ్చు. బట్ నేను పాన్ ఫ్రై చేస్తాను కాబట్టి లోపల ఎక్కువ అప్లై చేయట్లేదు. మంచిగా కలిపేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోండి. దీనివల్ల టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసేసాను. ఆయిల్ చూసారు కదా, మొత్తం ప్లేట్లోకి వచ్చేసింది. ఇప్పుడు అదే ఆయిల్ని అంతా కలిపేసేయండి. అలాగే మసాలా కూడా ఈవెన్గా మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను గ్రిల్ ప్యాన్ యూస్ చేస్తున్నాను, నా దగ్గర ఉంది కాబట్టి. మీరు నార్మల్ ఏదైనా తవా ఉంటుంది కదా, దాంట్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది నాన్ స్టిక్ది, ఆయిల్ కూడా చాలా తక్కువ యూజ్ అవుతుంది. సో ప్యాన్కి కూడా స్టిక్ అవ్వకుండా ఉంటుంది. దీన్ని స్లోగా కుక్ చేసుకోండి, ఎందుకంటే ఫిష్ తొందరగా ఉడుకుతుంది కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్ట్రా మసాలా కూడా ప్లేట్కి ఉందంతా ప్యాన్లో వేసేసుకోండి. ఇది పప్పుచారు చేసుకున్నప్పుడు లేదా రసంకి చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ముళ్ళులు కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలకి హ్యాపీగా తినిపించేయచ్చు, మనకు కూడా ఈజీగా ఉంటుంది తీయడానికి. సిమ్లో పెట్టి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసేసుకోండి. ఫిష్ తొందరగానే ఉడికిద్ది కాబట్టి మనకు మ్యాక్సిమం నేను టోటల్గా టైమర్ పెట్టుకుంటే నాకు 11 మినిట్స్ సరిపోయింది. చూస్తున్నారు కదా, వన్ సైడ్ కుక్ అయిన తర్వాత కలర్ ఎలా చేంజ్ అయిందో. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఆయిల్ అంతా ప్యాన్లోకి వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా. మీరు పైన లేయర్ సాఫ్ట్గా ఉండాలి అని అంటే 8 మినిట్స్ అయితే సరిపోతుంది. లేదు మాకు ఇంకొంచెం క్రిస్పీగా కావాలి పైన లేయర్ అన్నప్పుడు 11 మినిట్స్ ఎగ్జాక్ట్గా సరిపోతుందని. నాకైతే 11 మినిట్స్ మాత్రమే సరిపోయింది. అండ్ ఇంకొక విషయం, దీన్ని ఫ్లిప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తూ ఫ్లిప్ చేయండి, లేదంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ చాలామందికి తెలియదు ఏంటంటే, ఫిష్ రెగ్యులర్గా తినడం వల్ల మనకి డిప్రెషన్ కానీ మూడ్ స్వింగ్స్ కానీ కంట్రోల్ని చేస్తుంది. అలాగే ఫిష్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. జనరల్గా మనం ఎక్కువ చికెనే తింటాము ప్రోటీన్ కోసం, బట్ ఫిష్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ మినరల్స్. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దీంట్లో. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తినమని చెప్తారు, నాకైతే తినమన్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 2-3 మినిట్స్ నేను పైన లేయర్ క్రిస్పీగా అవ్వాలని కుక్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, గోల్డెన్ కలర్ అయిపోయింది. ఇలా అవుతే చాలా టేస్టీగా ఉంటుంది పైన లేయర్ అనేది. మీరు కావాలంటే పైన హెడ్ పార్ట్ ఉంటుంది కదా, అది పూర్తిగా కట్ చేసి కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. నేను ఇది ఫుల్ ఫిష్ ఫ్రై చేయడం ఫస్ట్ టైం. నార్మల్గా పీసెస్ అయితే చేస్తాను ఎప్పుడు. మా పాప అడిగిందని చెప్పి అలాగే తీసేసుకొని వచ్చాము. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వీళ్ళకి తినిపించడానికి కూడా నాకు చాలా ఈజీగా ఉండే. ఒకటే పెద్దది ముళ్ళు ఉంటుంది కాబట్టి పైన ఫ్లెష్ మంచిగా ఈజీగా వచ్చేస్తుంది తినిపించడానికి కూడా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా ఉందో కూడా పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.